తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. మహోన్నత ఆశయాలతో పనిచేసిన వ్యక్తులు విగ్రహాలు ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతమని, ఒకే వేదికపై ఇరువురు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశానికి ఆదర్శమని, వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి పదంలో నడుపుదామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామ దళితవాడలో పూలే అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేశారు. మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ అమర్ రహే, జ్యోతిరావు పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేసి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పూలే అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడపాలని కోరారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే వేదికపై ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనూ దేశంలోనే ఇదే ప్రథమమని, ఈ ఆదర్శం కొనసాగాలని తెలిపారు. చదువులు విలువ తెలిసేలా కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండేలా చేయడమే లక్ష్యమని తెలిపారు. వచ్చే నెల 15 నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీవి దిలీప్ కుమార్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, టీడీపీ నాయకులు దశరథ ఆచారి, మునిరాజ నాయుడు, రెడ్డివారి గురవారెడ్డి, కమిటీ సభ్యులు పెంచులయ్య, పులి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఆత్మలు ఈరోజు కాళాసులు ఒకటైన, అది అంబేద్కర్ గారు, పూలే గారు ఇద్దరు విగ్రహాలు మన కనపర్తి గ్రామంలో అజనవాడలు పడడం అనేది, శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో, అట్టనే శ్రీకాంత్ గారు, చలపతి గారు ముగ్గురు కలిసి పడడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి నన్ను ఓపెనింగ్ చేయడం అనేది నిజంగా నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఒకవైపు ఒక ఆయన చదువు కోసం పోరాడి మరి ఆడవారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మనిషి అయితే, ఇంకొకరు మరి రాజ్యాంగాన్ని రచించి మనకి చేసిన దానికి ఇద్దరు కూడా మరి ఈక్వల్ గా ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది ఈరోజు చాలా ఆనందంగా. ఈరోజు శ్రీనివాసులు గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. తప్పకుండా వచ్చే రోజుల్లో దాన్ని పరిష్కరించి వీరందరికీ కూడా సాయం చేస్తారని తెలియజేసుకుంటాం. ఎస్టీ కార్డు ఆల్రెడీ 6వ ప్లాంట్ శాంక్షన్ చేయడం సిఎస్ఆర్ ఫండ్ కింద. దానికి ఇంకొక 40 రోజులు 50 రోజులు రూమ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టి మళ్ళీ మీ ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో మళ్ళీ ప్లాంట్ ఓపెన్ చేస్తాం.